హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఉడికించిన కోడిగుడ్లతో ఇలాగ వెల్లుల్లి కారం వేసుకొని కోడిగుడ్డు వేపుడు చేసుకోండి. రుచి అదిరిపోయింది. ఈ చందమామలో పాటు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, అసలు మిస్ కావద్దు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకోండి. ఇలాగ జస్ట్ ఒకసారి కలుపుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత కోడిగుడ్లను ఉడికించుకొని పైన పెంకు తీసి ఇలాగ సగానికి కట్ చేసుకొని ఈ ఎల్లో పార్ట్ ఉండిద్ది కదా, ఈ ఎల్లో పార్ట్ అనేది కిందకి వచ్చేటట్టు ఇలాగ పెట్టుకోండి. ఇలాగ కోడిగుడ్లన్నిటిని ఇలాగ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఈ ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగా కోడిగుడ్లను వేయించుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. ఇలాగా కోడిగుడ్లన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకోండి. కోడిగుడ్లను వేసుకొని ఈ కోడిగుడ్ల మీద ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ అంటే చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇలాగ పైన ఉప్పు వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎల్లో పార్ట్ ఉండిద్ది కదా, కోడిగుడ్డు ఎల్లో పార్ట్ అనేది సపరేట్ చేసేయండి. సపరేట్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వెల్లుల్లి కారం వేసుకోండి. ఈ రెసిపీకి హైలైట్ ఈ వెల్లుల్లి కారం. ఒక రోకలిలో 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ వేసుకొని దంచుకొని వెల్లుల్లి కారం వేసుకోండి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. ఈ వెల్లుల్లి కారం వేయడం వలన టేస్ట్ అనేది బాగుండిద్ది. ఎల్లో పార్ట్ అయితే ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తిన్న వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండదు. ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.